రెండేళ్లకోసారి అంగరంగ వైభవంగా జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. సమ్మక్క సారలమ్మలను గిరిజనులు కులదైవంగా భావిస్తారు. అయితే ఖమ్మం జిల్లాలో వెలిసిన అమ్మవారులు కూడా లక్షలాది మంది భక్తుల నమ్మకాన్ని చూరుకున్నారు. ఖమ్మం జిల్లాలోని మినీ మేడారంపై స్పెషల్ రిపోర్ట్. ఇది ఖమ్మం జిల్లా మణుగూరు మండలం తొగ్గూడెం. ఈ గ్రామంలో వెలసిన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రతి రెండేళ్లకోసారి వచ్చే సమ్మక్క సారలమ్మ జాతర ఇక్కడ కూడా భారీగానే జరుగుతుంది. గత 10 ఏళ్ల నుంచి మణుగూరు మినీ మేడారానికి వస్తున్న స్పందన చూసి ప్రభుత్వం ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చింది. దేవాలయ చైర్మన్ ఈవో ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు ఇక్కడే మొక్కులు చెల్లించుకుంటారు. మినీ మేడారంగా ప్రసిద్ధి చెందిన ఈ టెంపుల్ ఈ జాతరకి ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నామని, దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ, మున్సిపాలిటీ కానీ, పంచాయతీరాజ్ శాఖ నుంచి కానీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖ నుంచి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాము. ఎలాంటి ఇబ్బంది కలగకుండా యాత్రికులు కానీ భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు జాగ్రత్త. కోరిన కోరికలు తీర్చే వనదేవతలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించడం ఈ జాతర ప్రత్యేకత. బుధవారం నుంచి మొదలు కానున్న ఈ జాతరకు పినపాక, మణుగూరు, అశ్వాపురం, గోర్కంపహాడు, భద్రాచలం మండలాల నుంచే కాక జిల్లా వ్యాప్తంగా జనం పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఉదయాన్నే వాహనాల్లో ఇక్కడకు చేరుకుంటారు. బంగారంతో తులాభారం వేయించుకుని అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుంటారు. మధ్యాహ్నం భోజనాలు కూడా చెట్ల కిందే వండుకుని తిని సాయంకాలం సొంత ఊళ్ళకు బయలుదేరతారు. కిండ్రబేడ్ నుండి వచ్చాము. మినీ మేడారం జాతరకు వచ్చాము. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది జాతర అనేది. ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా అందరు వచ్చి ట్రాక్టర్లో పట్టుకొని వచ్చి ప్లస్ ఇక్కడ జంగల్లో వండుకొని తినడం అనేది కూడా టేస్టీగా చాలా బాగుంటుంది. మేము భద్రాచలం నుండి ఇక్కడ చిన్న మేడారానికి వచ్చాము. ఈ జాతర అనేది 2 yearsకి ఒకసారి వస్తుంది. మేము మొత్తం కుటుంబ సభ్యులం అందరం వచ్చి ఇక్కడ ఎంజాయ్మెంట్ ప్లస్ ప్లెజెంట్ వాతావరణం బాగుంది. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఇక్కడ అందరూ ఊరు నుండి తరలి వస్తున్నారు, అందరు ఫ్యామిలీస్ కూడా. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో సుమారు 2 లక్షల మంది భక్తులు పాల్గొంటారని ఆలయ కమిటీ అంచనా వేస్తోంది. అందుకు తగిన శానిటేషన్, మంచినీళ్లు, వైద్యం, లైటింగ్ తదితర ఏర్పాట్లు పూర్తి చేసింది.